హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది పేషెంట్స్కి గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. సో ఫైబ్రాయిడ్స్ అని అంటాము మనకి మెడికల్ టర్మ్స్లో. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సర్జరీ చేయించుకొని అది తీపించుకోవాలా, మందుల ద్వారా ఇది కరగదా, అండ్ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి సంతానలేమి సమస్యలు వస్తాయా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? సో గర్భసంచి లోపల మనకి 3 లేయర్స్ అనేవి ఉంటుందండి. లోపల లేయర్ మనకి ఎండోమెట్రియం అంటాం. ఇది గర్భసంచి లోపల బెడ్ లాగా మనకి ప్రతి నెల ఆడవాళ్ళకి ఈ పొర పెరుగుతుంది, ఎండోమెట్రియం లైనింగ్ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయ్యి అటాచ్ అవుతే ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. ఒకవేళ అవ్వకపోతే ఈ ఎండోమెట్రియం మెన్సెస్ కింద మనకి బయటకు వచ్చేస్తుంది, షెడ్ అవుతుంది అనమాట. మిడిల్ లేయర్లో మయోమెట్రియం అంటాం, మజిల్ లేయర్, అండ్ లాస్ట్ లేయర్ని సిరోసా అని అంటాం. సో మజిల్ లేయర్లో మనకి ఎక్కువగా గ్రోత్ అనేది వచ్చినప్పుడు ఫైబ్రాయిడ్స్ ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. సో ఈ మజిల్ లేయర్లో టిష్యూ అనేది పెరిగినప్పుడు చిన్న చిన్న గడ్డల కింద ఏర్పడి ఫైబ్రాయిడ్స్ లాగా ఫామ్ అవ్వచ్చు. సో ఫైబ్రాయిడ్స్ అనేవి క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు కావు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది గడ్డ అనేసరికి చాలా టెన్షన్ పడిపోతారు. ఇది క్యాన్సర్ ఏమో అని చెప్పేసి వెంటనే మాకు ఆపరేషన్ చేసేయండి, గర్భసంచి తీసేయండి అని అడుగుతూ ఉంటారు. బట్ ఫైబ్రాయిడ్స్ ఆర్ బినైన్ లీజన్స్ అండి. ఇవి క్యాన్సర్కి సంబంధించిన గడ్డలు కావు, అండ్ క్యాన్సర్కి మారడానికి కూడా చాలా చాలా తక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మనకి గర్భసంచిలో ఎక్కడుంది అనే దాన్ని బట్టి మనకు సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. సో యూజువలీ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ అధికంగా బ్లీడింగ్ అవ్వడం, పీరియడ్ టైంలో ఎక్కువ పెయిన్ రావడం, కొన్ని ఫైబ్రాయిడ్స్ మరీ పెద్దగా ఉన్నప్పుడు యూరిన్కి వెళ్ళడానికి కానీ మోషన్ పాస్ చేయడానికి కూడా పెయిన్ రావడం, ఫైబ్రాయిడ్స్ వల్ల సంతానలేమి సమస్యలు రావడం అనేది చూస్తూ ఉంటాం. సో గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఎక్కడున్నాయి అనే దాన్ని బట్టి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అవి ఏమన్నా అడ్డంగా ఉంటాయా అనేది డిపెండ్ అవుతుంది. సో గర్భసంచి లోపల ఏదైతే ఎండోమెట్రియం అనే పొర ఉంటుందో దానికి దగ్గరలో దరిదాపుల్లో ఉన్న ఫైబ్రాయిడ్స్ వల్లనే మనకి సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లైనింగ్లోనే మనకి ఎంబ్రియో అటాచ్ అవ్వాలి కాబట్టి ఈ లైనింగ్ దగ్గరలో ఉన్న ఏ ఫైబ్రాయిడ్ అయినా కూడా మనకి ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. సో సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అని అంటామండి, లేదా గర్భసంచి లోపల మయోమెట్రియం ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ కూడా గర్భసంచి పొర దగ్గర ఉన్న ఫైబ్రాయిడ్స్ వల్ల మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. గర్భసంచి బయట లేయర్ సిరోసా దగ్గర సబ్ సిరోసల్ ఫైబ్రాయిడ్స్ మనకి ఎక్కువగా ప్రాబ్లం కావు. గర్భసంచి లైనింగ్ దగ్గరలో లేకపోతే దాదాపుగా వాటిని మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఎక్కడ ఫైబ్రాయిడ్ ఉంది అనే దాన్ని బట్టి అవి తీపించుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అండి, అంటే ఫైబ్రాయిడ్స్ ఉండి హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు, సివియర్ పెయిన్తో ఉన్న వాళ్ళకి కంపల్సరీ సర్జరీ అయితే అవసరము. కాకపోతే ఏసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్ అంటే ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా కేవలం సంతానలేమి సమస్యతో వచ్చిన వాళ్ళకి మనకి ఎండోమెట్రియం గర్భసంచి లైనింగ్ దగ్గరలో ఉన్న ఫైబ్రాయిడ్స్ మాత్రమే మనం తీయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్ కనుక మనం తీయాలి అని అనుకుంటే మెడిసిన్స్ ద్వారా కరగదా? నెక్స్ట్ కామన్ క్వశ్చన్ అదే. సో మెడిసిన్స్ ద్వారా ఫైబ్రాయిడ్ సైజు కొంచెం ష్రింక్ అవ్వడానికి అవకాశం ఉందండి. కాకపోతే చాలా తక్కువ కరుగుతుంది. అంటే మేబీ ఇప్పుడు ఒక 5 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ ఉంటే ఒక 6 months 1 year మెడిసిన్స్ వాడితే ఒక 1/2 to 1 centimeter సైజ్ తగ్గొచ్చు, అంతకు మించి తగ్గే అవకాశం లేదు. మెడిసిన్స్ ఆపిన వెంటనే ఇది మళ్ళీ రీగ్రో అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో యూజువలీ మెడికల్ మేనేజ్మెంట్ చాలా తక్కువ వాళ్ళల్లో చేస్తాము. అంటే ఇప్పుడు మెనోపాజ్ దగ్గరలో ఉన్నారు, ఈ కొన్ని మంత్స్ మనం మెడిసిన్స్ ద్వారా మేనేజ్ చేస్తే వాళ్ళకి ముట్ట ఆగిపోతే ఫైబ్రాయిడ్స్ కూడా ఇంకా పెద్దగా గ్రోత్ ఉండదు కాబట్టి టెంపరీగా ఇస్తాం, లేదా సర్జరీకి కొంచెం టైం తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తున్నాము, సర్జరీ చేయడానికి ఇంకొంచెం టైం ఉంది అన్నప్పుడు తప్ప మనం యూజువలీ మెడికల్ మేనేజ్మెంట్కి ప్రిఫర్ చేయము. ఫైబ్రాయిడ్స్ ఎలా తీయాలి? సో ఫైబ్రాయిడ్స్ ఎలా తీయాలి అనేది వాళ్ళ పేషెంట్కి ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటాం. సో ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ అనేది స్కాన్లో చేస్తామండి. దీని ద్వారా మనకి కింద నుంచి హిస్ట్రోస్కోపీ ద్వారా తీయాలా, లేదా పైనుంచి లాప్రోస్కోపీ ద్వారా చేయాలా, లేదా ఓపెన్ సర్జరీ చేయాలా, ఇవన్నీ కూడా ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఆ ఫైబ్రాయిడ్ సైజ్ ఏంటి, అండ్ పేషెంట్ ప్రిఫరెన్స్ ఏంటి, పేషెంట్ అఫోర్డబిలిటీ ఏంటి అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో ఫైబ్రాయిడ్స్ ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.
అన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి ఇబ్బంది కాదు. కొన్ని ఫైబ్రాయిడ్సే మనం తీయాల్సిన అవసరం ఉంటుంది. సిమ్టమాటిక్ ఉంటే తీయాలి. మీకు పిల్లలు కావాలి అనుకుంటే ఓన్లీ ఫైబ్రాయిడ్స్ తీస్తాం, మయోమెక్టమీ ప్రాసెస్ అనేది. బట్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హిస్టెక్టమీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ అందరికీ అవసరం ఉండదు. ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్గా మారే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.